హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ గుంటూరు అమ్మాయి. ఈరోజు నేను చూపించబోతుంది అరిసెల పాకం అండి. ఇది పార్ట్ 1, పార్ట్ 2 కూడా తర్వాత పెడతాను వీడియో. ఈ బియ్యాన్ని 2 రోజులు ముందుగా నానబెట్టుకున్నామండి. ఇప్పుడు 2 సార్లు బాగా వాష్ చేసుకొని ఈ బియ్యాన్ని చక్కగా మరగ పంపించుకోవాలి. ఇలా వాష్ చేసుకోవాలి శుభ్రంగా, వాసన అదేం రాకుండా. ఇప్పుడు బెల్లాన్ని 750 గ్రాములు అండి. 1 కేజీ బియ్యానికి 750 గ్రాములు బెల్లం బాగా కొట్టేసుకొని ఒక గిన్నెలో వేసుకొని 1 టీ గ్లాస్ వాటర్ పోసుకొని సన్న మంట మీద బెల్లాన్ని బాగా కరిగేదాకా పొయ్యి మీద పెట్టాలి. తర్వాత దీంట్లో ఏమైనా రాళ్ళు కానీ ఏమైనా ఉంటాయేమని ముందు జాగ్రత్తగా వడపోసుకుంటున్నాము. ఒక గిన్నెలోకి వడపోసుకుంటున్నామండి. ఇలా వడపోసేసుకున్న తర్వాత ఆ గిన్నెని చక్కగా మళ్ళీ పొయ్యి మీద పెట్టేసుకొని పాకం బాగా మరిగేదాకా ఉంచుకోవాలి. ఇప్పుడు చూడండి ఎలా ఉందో, బాగా చూడండి. ఇప్పుడు మనం ఒక 100 గ్రాములు తెల్ల నువ్వులు తీసుకున్నామండి. యాలక్కాయల పొడుము, పంచదార వేసుకొని మిక్సీ పట్టుకున్నాను. దీన్ని కొంచెం ఒక ప్లేట్లో కొంచెం వాటర్ పోసుకొని ఇప్పుడు బెల్లం పాకం వచ్చిందా లేదా అనేది చూసుకుంటున్నామండి. కొంచెం ఉండలా అవుతుంది, ఇప్పుడే పాకం వస్తుంది. ఇలా ముద్దలా అవ్వాలి. అవుతుంటే కనుక పాకం వస్తున్నట్టు. ఇప్పుడు దీంట్లో ముందుగా వేసుకున్న యాలక్కాయ పొడి మొత్తం దాంట్లో పాకంలో వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. దీంట్లో ఇప్పుడు నువ్వులు కూడా వేసుకోవాలండి. మేమైతే ఒక 100 గ్రాములు నువ్వులు వేసుకుంటున్నామండి. మీకు తగ్గ మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం మరక పంపించాం కదండి బియ్యం, అది బియ్యం పిండి వచ్చింది. దీన్ని కొంచెం కొంచెం ఉండలు లేకుండా అలా వేసుకోవాలి. బాగా తిప్పుకోవాలండి. ఉండలు అదేమి లేకుండా చిన్నగా పొయ్యి మీదే ఉంచి అలా తిప్పేసుకోవాలి. తిప్పేసుకున్నాక ఉండలు అనేది ఉండకూడదు. తర్వాత కొంచెం నెయ్యి వేసుకోవాలండి. ఎక్కువైనా వేసుకోవచ్చు, మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు అండి. ఎంతైనా వేసుకోవచ్చు. చూడండి